ఆర్మీ చీఫ్ పూరి జగన్నాథ్కి వచ్చారు. అవును. ప్రేడ్ ఫర్ ఆర్మీ ఫ్యామిలీస్ అండ్ అవును. ఆర్మీ పర్సన్స్ అని చెప్పారు. అవును. అదేవిధంగా అమృత్సర్ టెంపుల్కి వెళ్ళడం జరిగింది. అవును. త్రివిధ దళాలు ఇలా అట్ ఎ టైం కావడము అవును. ఎలాంటి సంకేతానికి సంకేతంగా అర్థం చేసుకోవచ్చు మనం? మీరు ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తుకు తీసుకొస్తానండి. 2002లో భారత పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు, బాంబు దాడి జరిగినప్పుడు, మనం ఆ బార్డర్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో, బార్డర్ ఏరియాస్ మొత్తం కూడా మనం స్ట్రెంథన్ చేసేసాం. జస్ట్ మాకు ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. ఫార్చునేట్లీ ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. ఆ టైంలో మాకు అల్టిమేటం వచ్చింది. వితిన్ 48 అవర్స్ మీరు బార్డర్స్ని ఆక్యుపై చేసేయండి. సాధారణంగా పీస్ టైంలో ఈ బార్డర్స్ అన్ని కూడా పారామిలిటరీ ఫోర్స్ అయినటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గార్డ్ చేస్తుంది. వెంటనే మమ్మల్ని ఏమన్నారండి, వితిన్ 48 అవర్స్ మీరు వాళ్ళ దగ్గర నుంచి టేక్ ఓవర్ చేసుకోండి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి బార్డర్ మేము తీసేసుకున్నాం. తీసేసుకున్న తర్వాత 1965లోను అలాగే మనకి 61లోను జరిగినటువంటి మైనింగ్ పెట్టినటువంటి ఆ టైంలో పెట్టాం. మళ్ళీ ఆ తర్వాత మైన్స్ పెట్టలేదండి. యుద్ధం ముందు మేము మైన్స్ పెడతాం. యుద్ధం ముందు మైన్స్ పెట్టామంటే యుద్ధం జరుగుతుంది. ల్యాండ్ మైన్స్ పెట్టేస్తామండి. అంటే అది డిఫెన్సివ్ మెజర్. అది డిఫెన్సివ్ మెజర్. అవతల వాళ్ళు ఎవరన్నా శత్రువులు వస్తూ ఉంటే కనుక ఈ డిఫెన్స్ మైన్ ఫీల్డ్ని క్రాస్ చేయడం కోసం డిలే క్రియేట్ అవుతుంది. ఆ డిలే క్రియేట్ అయినప్పుడు వాళ్ళని పాట్ షాట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఫైర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది క్లియర్ కట్ ఇండికేషన్ అండి. ఒకసారి మేము మైన్స్ లే చేసాము అంటే క్లియర్ కట్ ఇండికేషన్. ఆ టైంలో మేము మైన్స్ కూడా లే చేసామండి. దట్ వాజ్ ద టైం ఫోర్సెస్ మూవ్. ఫస్ట్ కోర్ అనేటువంటిది అడ్వాన్స్ అయ్యింది. స్ట్రైక్ కోర్ అనేటువంటిది అడ్వాన్స్ అయ్యింది అంటే కనుక అటాక్కి రెడీ అయిపోమని చెప్పేసి అర్థం.